రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. హలో పీపుల్, నేను మీ యోగితాని. నిజం ఎప్పుడూ దాగదు కదా. అబద్ధం చెప్పినా ఎప్పటికైనా నిజం బయటకొచ్చే తీరుతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న పిట్ట కథ మీకోసం. అనగనగా ఒక ఊరిలో ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నారంట. ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం ఎవరు చేశారు? ఇంట్లో పని వాళ్లే చేశారు అని సందేహించి ఆ ఊరిలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్లారు. ఇలా నా ఇంట్లో దొంగతనం జరిగింది, దీనికి ఎవరు బాధ్యులో తెలియాలి అని అంటే ఆయన ఆస్థానంలో ఉన్న ఒక మంత్రిని పంపించారు. ఆ మంత్రి ఇంటికి వెళ్లి అందరి పని వాళ్ళని ఒక దగ్గరికి చేర్చి అందరికి చెరొక కర్ర ఇచ్చాడు. కర్ర ఇచ్చి ఒకటే ఒక మాట చెప్పాడు: ఈ కర్రని మీతో పాటు ఉంచుకోండి. తెల్లవారుధ్యామున లేచేసరికి దొంగతనం చేసిన వాళ్ళింట్లో ఒక 2 ఇంచీలు కర్ర పెరిగి ఉంటుంది అని చెప్పి అన్నాడు. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు మళ్లీ ఆ కర్రల్ని తీసుకురమ్మన్నాడు ఆ మంత్రి. తెచ్చేసరికి ఒక ఆయన కర్ర మాత్రం 2 ఇంచీలు తగ్గున్నది. అప్పుడు అసలు దొంగెవరో తెలిసిపోయారు. అర్థమైంది కదా, నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. దాన్ని బయటికి చెప్పేస్తేనే చల్లారిపోతుంది, లేదా నిప్పు ఎప్పుడు భగ్గుమని ఏదో ఒక నాడు పేలిపోతుందో తెలీదు. అందుకేనే నిజం ఎప్పుడు దాగదు, బయటికొచ్చే తీరుతుంది. రేడియో సిటీ పాడ్కాస్ట్.